ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 19వ తారీఖు లగాయతు మే 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు బుధ గ్రహం సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు రవి, శుక్ర, గురు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు కన్యా రాశి యందు, కుంభమందు శనేశ్వరుడు, మీన రాశి యందు రాహుకుజుల యొక్క సంచారం ఉండగా, చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతుందో తెలుసుకుందాం. అందులో భాగంగా కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి భాగ్యస్థానమందు గురుగ్రహం అనుకూలిస్తూ ఉండగా, షష్ఠ స్థానమందు చంద్రుడు, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ గ్రహాల తాలూకు ఆనుకూల్యత వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే ఆర్థికంగా కన్యా రాశి వారి యొక్క పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టే మనం చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా గత నెలతో పోల్చుకుంటే, గత కొన్ని వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా మీకు వచ్చేటువంటి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎదుగుదల లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నా కూడా దానికి తగినటువంటి ఆదాయం మాత్రం ఈ రాశి వారికి ఉంటుంది. ప్రత్యేకించి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు పరంగా కానీ, లేదా అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాల్లో కానీ, లేదా నమ్మకమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత మోసపోయేటువంటి అవకాశాలు ఆర్థికంగా ఈ వారం కన్యా రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఆ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలను నివారిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉన్నారు. అయితే అష్టమంలో బుధుడు ఉండడం వల్ల కొంత మతిమరుపు వస్తూ ఉంటుంది. ఇది వ్యాధి కాదు, కేవలం ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది. అనగా రకరకాలైనటువంటి ఆలోచనలు మన మైండ్ లో ఉండడం ద్వారా ఏదైతే మీరు పని చేస్తూ ఉన్నారో దాని మీద శ్రద్ధ పెట్టలేకపోతారు. బండి తాళం చెవులు ఎక్కడో పెట్టి మర్చిపోతారు, విలువైన వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోతారు, దాన్ని దాస్తారు కానీ దాచిన ప్రదేశం మర్చిపోతారు. ఇది కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశము. అలాగే అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు, నీళ్ల మార్పు ద్వారా వచ్చేటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలకి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ పరిస్థితులను గనక పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది, దాంపత్య జీవనం బాగుంటుంది, సంతానం పురోగతిలో ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి చిన్నపాటి విభేదాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక వృత్తి ప్రవృత్తులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశాల్లోనూ స్వదేశంలోనూ వృత్తి ప్రవృత్తుల్లో చాలా చక్కగా లాభసాటిగా ముందుకు సాగగలుగుతారు. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. కన్యా రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి.